నమస్తే. నేను ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్. వడ్డాది శ్రీనివాస్ గారి పోస్ట్ ఇది. చాలా వాట్సాప్ గ్రూపుల్లో, ఎఫ్బీలో వైరల్ అవుతుందన్నమాట. బాగా స్ప్రెడ్ అవుతుంది. అది నేను చదువుతున్నాను ఇప్పుడు. హిడ్మా మళ్ళీ పుట్టాలి, మన ఇంట్లో మాత్రం వద్దు. ఒక జగమెరిగిన ప్రముఖ తెలుగు జర్నలిస్టు తన కూతురు పెళ్లిని కొన్ని రోజుల క్రితం అమెరికాలో చేశారు. మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి ఇలా వేడుకల కోలాహలాన్ని ఫేస్బుక్ పేజీలో మన కళ్ళకు కట్టారు. సంతోషం. ఓ తండ్రికి అంతకంటే కావాల్సిందేముంది. కానీ ఇక్కడ ఇండియాలో హిడ్మా అనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ కాగానే ఆయనలో నక్సల్ సానుభూతి పరుడు హఠాత్తుగా నిద్రలేచాడు. విప్లవం చావదు అని బాధాతప్త హృదయంతో రాత్రి అయ్యేది మళ్ళీ సూర్యోదయం అయ్యేందుకే అనే శీర్షికతో ఫేస్బుక్ లో పోస్ట్ రాశారు. సార్, ఇంతకీ ఆ మావోయిస్టు సూర్యోదయం మళ్ళీ ఎక్కడ అవ్వాలో చెప్పనేలేదు. ఏ సోకాల్డ్ మేధావి ఇంట్లో కొడుకుగానో మనవడుగానో పుట్టాలా? అలా పుడితే బారసాల రోజున తొలిసారిగా ముట్టుకోవాలని ఎదురుగా తుపాకీలు, బాంబుల బొమ్మలు పెడతారా? అది చెప్పకపోతే ఎలా సారు? కాదు, హిడ్మాలు ఎవరో ఆదివాసీ తల్లి కడుపునే పుట్టాలి, అక్కడే కడతేరిపోవాలంటారా? ఇక వామపక్షవాదం ఒళ్ళంతా పూసుకున్న అమరామర జర్నలిస్ట్ ఉన్నారొకరు. తాను 40 ఏళ్లుగా ఉతికి ఆరేసిన తుచ్చమైన పెట్టుబడిదారి అమెరికాలోనే ఆయన కూతురు, అల్లుడు స్థిరపడ్డారు. ఆ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాలోనో, అమెరికా బద్ధ శత్రువు రష్యాలోనో కాదు మరి. ఈయన సతీ సమేతంగా 5-6 సార్లు అమెరికా వెళ్ళొచ్చారు. అక్కడ మనవడితో ముద్దు మురిపాలతో తేలియాడారు. ఓ మధ్యతరగతి జర్నలిస్టుకు అంతకన్నా ఏం కావాలి? చాలా సంతోషం. ఆయన కూడా హిడ్మా ఎన్కౌంటర్ సమాచారం తెలియగానే చలించిపోయారు పాపం. అయ్యో ఆదివాసీ తల్లి అని హిడ్మా తల్లి గురించి ఫేస్బుక్ పేజీలో తెగ ఆవేదన చెందారు. హిడ్మా చేతిలో చనిపోయిన వందలాది మంది పోలీసులు, ఇతరుల తల్లులు, భార్యలు, బిడ్డల గుండె కోత ఆయనకు ఒక్కనాడు కనిపించలేదు. పోనీ అమ్మ, నీ కొడుకు హిడ్మా పోతేనే నా బిడ్డనో మనవడినో మావోయిస్టు విప్లవానికి అంకితం చేస్తాను, నీ వంటి ఆదివాసీ తల్లుల కన్నీళ్లు తుడుస్తాడు అని అనలేకపోయారు. మన బిడ్డలు, మన మనవళ్ళు అమెరికాలోనో, రాబోయే రోజుల్లో మరో అగ్రరాజ్యంలోనో హాయిగా ఉండాలి. మనం మాత్రం మావోయిజం వర్ధిల్లాలని కడుపులో చల్ల కదలకుండా ఫేస్బుక్ లోనో, బుక్ ఫెస్టివల్స్ లోనో నినాదాలు చేద్దాం. ఉత్తరాంధ్రలో మరో కలం కార్మిక నాయకుడున్నాడు. హిడ్మా ఎన్కౌంటర్ సమాచారంతో దగ్ధమైన ఆయువులపై అమర పతాకాలై అని ఉద్వేగ భరితంగా స్పందించారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉంటది. అక్కడ రంగవల్లి తీర్చిదిద్దితే ఇక్కడ ఈ తండ్రి గుండె ఉప్పొంగిపోతుంది. మా తల్లి రంగవల్లి అని ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారు. అంతేగాని పిలుస్తోంది ఇంద్రవెల్లి, పేద ప్రజల రంగవల్లి అని ఏనాడు కూతురుకు మావోయిస్టు భావజాలాన్ని ఉద్బోధించలేదు. అయితే అలా తప్పుదారి పట్టించకూడదన్నది నా మాట కూడా. ఇక వెంకన్న స్వామి సన్నిధిలో ఓ సాహితీ వర్గం ఏదో ఉన్నాడు. ఆయన కొడుకును సిబిఐ బిగ్ బాస్ కూతురికిచ్చి పెళ్లి చేశాడు. కొడుకు కోడలు హ్యాపీ, ఈయన డబుల్ హ్యాపీ. ఓకే, మరి హిడ్మా ఎన్కౌంటర్ కాగానే ఈయనకు దుఃఖం, ఆగ్రహం, ఆవేశం కలగలిపి తన్నుకొచ్చేసినాయి. హిడ్మా అంతమైతేనేమి ఎర్ర జెండా భుజానికి ఎత్తుకొని ఉద్యమ పోరాటం చేయడానికి ఎంతో మంది ఉన్నారు అని ఇప్పటికే కొడిగడుతున్న మావోయిస్ట్ ఉద్యమానికి ధైర్యం నూరిపోసాడు ఆయన. శభాష్. మరి మీ ఆ ఎర్ర జెండా మోసేది ఎవరో చెప్పనే లేదు. ఇదిగో నా మనవడు, ఇదిగో నా మనవరాలు, వీళ్ళ భుజాన ఎర్ర జెండా పెట్టి చేతిలో తుపాకీ పెట్టి అడవులకు పంపుతానని మాత్రం అనలేదు. అంటే పక్కింటి వాళ్ళ పిల్లల భుజాన తుపాకీ పెట్టి పోలీసులకు గురి పెడతా అని అంటున్నాడు అనమాట ఆయన. ఎంతటి వీరోచిత విప్లవ విశాల హృదయమో కదా మరి. ఇక మరో ఎర్రర్రని జర్నలిస్టు అగ్రగణ్యుడు సంగతి సరే, ఆయన నిలువెత్తు వామపక్ష అతివాద వీక్షణం. ఆయన సహచరి వామపక్ష రాడికల్ నక్సలైట్ మావోయిస్టు, ఇలా ఎన్ని విప్లవ రూపాలున్నాయో, ఎంతటి విప్లవ భావజాలం ఉందో అన్ని మిక్సీలో వేసి రుబ్బి తీస్తే ఈ దంపతులు అవుతారు. ఒకందుకు వాళ్ళని అభినందించాలి. వాళ్ళేమీ తన భావజాలాన్ని దాచుకోరు. ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తారా అని పోకిరి సినిమాలో మహేష్ బాబు కామెడీగా అన్నాడు. కానీ వీళ్ళ ఫ్యామిలీ వామపక్ష మావోయిస్టు భావజాలంతో మమేకమైంది. మానవ హక్కులు, పౌర హక్కుల ఉద్యమాల్లో మొదటి వరుసలో నిలబడతారు. అది వాళ్ళ ఇష్టమైన భావజాలం, తప్పేం కాదు. ఇక హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వాన్ని, పోలీసులను ఆయన చీల్చి చెండాలుతూ వ్యాసాలు రాశారు. ఆయన అలా స్పందించకపోతే ఆశ్చర్యపడాలి. అయితే అవకాశం ఆయన మనకు ఎప్పుడు ఇవ్వరు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఆయన భాషలో రాజ్యం అంటే సామాన్యుల భాషలో దేశం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది, చట్టంలోని లొసుగులను అవకాశంగా చేసుకుని పౌర హక్కులను ఉల్లంఘిస్తోంది. ఆయన వాపోయారట్లా. అంటే వారి సిద్ధాంత నిబద్ధత అది అనమాట. ఓకే, మరి ఆయన వ్యక్తిగత నిబద్ధత గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. వామపక్ష భావజాలం నిలువెల్లా ఆవహించిన ఆయన సహచరి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు. ఎన్నో ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా భార్యాభర్తలుగానే ఒకరినొకరు పరిగణిస్తున్నారు. సమాజం కూడా అంతా వాళ్ళని దంపతులుగానే గుర్తించి గౌరవిస్తుంది. ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా సహజీవన సంసారం చేస్తున్నారు వాళ్ళు.
వృత్తిరీత్యా కూడా ఇద్దరు కూడా జర్నలిస్టులే. అయితే 2005లో హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందనమాట. అప్పట్లో మార్కెట్ ధర 50 లక్షలు ఉంటే నామమాత్రపు ధర 2 లక్షలకి ఇంటి స్థలం ఇచ్చింది. కానీ ఒక నిబంధన పెట్టింది, ఒక జర్నలిస్టు కుటుంబానికి ఒక ఇంటి స్థలమే ఇస్తామని చెప్పింది. అంటే భార్య భర్త ఇద్దరు జర్నలిస్టులు అయినా సరే ఒక్కరికే అని, ఇద్దరిలో ఏ ఒక్కరికే ఇస్తామని చెప్పింది అనమాట. ఆ ప్రకారం ఆ విప్లవ జర్నలిస్టు దంపతుల్లో ఒక్కరికే ఇంటి స్థలం రావాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా, తాము సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కదా, మేమేమన్నా భార్యాభర్తలమే, ఏది ఆధారా చూపించండి, చట్టపరంగా భార్యాభర్తలం కాదు కదా, కాబట్టి మాకు ఇద్దరికి ఇవ్వాలి, మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఎవరికి వరకు ఇంటి స్థలం ఇవ్వాలి మాకు, మేము అర్హులము అని ఇంకా పోరాడి సాధించుకున్నారు మొత్తానికి. అంటే నిబంధనల్లో భార్యాభర్తలకు ఒకే ఇంటి స్థలమే అన్నారు, కానీ సహజీవనం చేస్తున్న వారికి కూడా ఒకటే ఎట్లిస్తారు అన్నది వాళ్ళ లాజిక్ అనమాట. పచ్చిగా చెప్పాలంటే చట్టంలో ఉన్న లొసుగును వాడుకొని 2 ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు సిగ్గు లేకుండా. సహజీవనం చేస్తున్న వాళ్ళ విషయంలో నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో వాళ్ళకి వేరువేరుగా 2 ఇళ్ల స్థలాలు కేటాయించాల్సి వచ్చింది. సరే, తర్వాత న్యాయ వివాదాలతో హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నదనుకోండి, అది వేరే విషయం. అంటే న్యాయ వివాదం రాకపోయి ఉంటే రానున్న రోజుల్లో న్యాయ వివాదం సమిసిపోతే ఆ సహజీవన దంపతులకు 2 ఇళ్ల స్థలాలు వస్తాయన్నమాట, అది పక్క. అంటే 50 లక్షల ఇంటి స్థలం కోసం ఆ ఎర్ర జర్నలిస్టులు చట్టంలో లొసుగులు వెతికి తమకు అనుకూలంగా వాడుకున్నారు. కానీ 140 కోట్ల మంది ప్రజలతో కూడిన దేశ సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడాల్సిన దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించే దేశం మాత్రం చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలి. అది రాజ్యాంగాన్ని గుర్తించని శక్తుల విషయంలో తుపాకీ చేతబట్టి పోలీసులను ఇతరులు హత్య చేస్తున్న వారి విషయంలో దేశం మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి అని వీళ్ళు అంటారనమాట. ఇక చాలా ఏళ్లుగా ఎడిటర్ జ్యోతిగా వెలిగి కొంతకాలం క్రితం రిటైర్ అయిన ఓ వామపక్ష దిగ్గజ జర్నలిస్టు డిజిటల్ మీడియాకు వచ్చారు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ మీద రోజు శోకాలు పెడుతూనే ఉన్నారు. హిడ్మా వంటి ఎందరినో ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా మావోయిస్టు నక్సల్ పదాలకు ఉన్న ఆమోదనీయత, ఆకర్షణను పోలీసులు తగ్గించలేకపోయారని ఏకపక్ష తీర్మానం చేసేశారు. అంటే తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు గానో మరో రంగంలో రాణించాలని మాత్రమే కాదు, హిడ్మా వంటి మావోయిస్టుగా పనిచేయాలని కూడా తల్లిదండ్రులు పరితపిస్తున్నారు అన్నది ఆయన కవి హృదయం అన్నమాట. మరి ఆయన ఇంటి వారసులను చిన్నప్పటి నుంచి రాడికల్ పుస్తకాలు దగ్గరుండి చదివిస్తూ ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లినట్టు ఏవేబికో అబూజ్మడ్కో తీసుకెళ్లి మావోయిజాన్ని నూరిపోస్తారా? దానికి జవాబు ఉండదు. ఆయన కొడుకో కూతురు మాత్రం తమకు ఇష్టమైన వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు, కానీ మావోయిజం వైపు కనీసం తొంగి చూడనే లేదన్నది అసలు నిజం అన్నమాట. ఈ సోకాల్డ్ జర్నలిస్టుల పిల్లలు ఎవరు మావోయిస్టులు కాలేరు, కారు కూడా. మావోయిస్టులు కావాలి అని వీళ్ళు కనీసం కలలో కూడా కోరుకోరు. కానీ హిడ్మాను ఓ హీరోగా గ్లోరిఫై చేస్తారు. అసలు ఓ సార్వభౌమాధికార దేశంతో పోరాడే శక్తి మావోయిస్టులకు ఉందా అని కనీసం ఆలోచించరు. మావోయిస్టులకు అన్నేసి AK-47 వంటి అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది వీళ్ళకు తట్టదు పట్టదు. శత్రు దేశాల నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థలు అక్రమ ఆయుధాలు ఎందుకు సరఫరా చేస్తున్నాయన్నది పట్టించుకోరు. సమసమాజ సాధనే లక్ష్యం అనుకుంటే అందుకు ప్రజాస్వామిక విధానంలో పోరాడవచ్చు. మీది వామపక్ష భావజాలమైన అందుకు ఈ దేశం అవకాశం కల్పిస్తోంది కదా. అంటే భారతీయ రాజకీయ వ్యవస్థలో భాగమైన CPM, CPI వంటి రాజకీయ పార్టీల్లో కూడా చేరి ప్రజా ఉద్యమాలు ఉధృతంగా నిర్వహించవచ్చు. ఎవరు అభ్యంతరం కూడా చెప్పరు. ప్రజాస్వామికంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో నడుస్తుంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో, త్రిపురలో కూడా వామపక్ష ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చి సుదీర్ఘకాలం పాలించాయి. కమ్యూనిజానికి పూర్వ వైభవం తీసుకురండి, ఎవరొద్దన్నారు? అంతేగాని దేశాన్ని గుర్తించాం, రాజ్యాంగాన్ని ఆమోదించాం, తుపాకులు పట్టుకుంటాం, మా భావజాలాన్ని ఒప్పుకొని వాళ్ళని చంపుతాం, దారి తెన్ను లేకుండా మాకు నచ్చింది మేము చేస్తాం అంటే ఈ దేశం ఒప్పుకోదు. ఏ దేశం ఒప్పుకోదు? ఎంతకాలం సాగినా చివరికి గెలిచేది దేశమే. మధ్యలో రాలిపోయేది అభం శుభం ఎరగని ఆదివాసి, ఇతర సామాన్యుల పిల్లలే. ఈ సోకాల్డ్ మేధావుల పిల్లలు, ఫ్యామిలీ మాత్రం సేఫ్ అన్నమాట. మన మాటలతో ప్రభావితమై ఎవరో అభాగ్యుల పిల్లలు అడవిలోకి పోయి కడతేరిపోతే పోతే పోని మనకేం, మనం ప్రవచించే మావోయిస్టు ఉద్యమం మాత్రం మన ఇంటి తలుపు తట్టకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఉంది ఈ సోకాల్డ్ మేధావుల తీరు. బ్రాకెట్లో ఇంకోటి కూడా రాశారాయన, పైన పేర్కొన్న వాళ్ళలో మొదటి వ్యక్తి నేను గౌరవించే నా సీనియర్, వృత్తిపరంగా రోల్ మోడల్. రెండో వ్యక్తి నాకు ఎంతో సన్నిహితుడు, మాజీ కొలీగ్. మూడో వ్యక్తి నాకు బాగా తెలిసిన మా ఉత్తరాంధ్రుడు. ఆయన రచనా శైలి నాకెంతో ఇష్టం. అయినా నిజం నిష్ఠురంగా ఉంటుంది కదా, తప్పలేదు. చివరగా ఓ ఉపకథ. రామకృష్ణ పరమహంస పేరుతో ప్రాచుర్యంలో ఉన్న కథ. నిజమో కాదో తెలియదు, కానీ కథ స్ఫూర్తి మాత్రం సదా ఆమోదనీయం. ఓ తల్లి తన కొడుకును రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకొచ్చింది. ఉట్టి పంచదార ఎక్కువగా తినకు, ఆరోగ్యం దెబ్బతింటదని ఎంతగా చెబుతున్నా వాడు వినడం లేదు.
మీరైనా కాస్త చెబుతారా అని ఆయన్ని కోరుతుందన్నమాట ఆ తల్లి. నీ కొడుకును రేపు తీసుకురా అమ్మా అని ఆయన చెప్తారు. ఆమె మరునాడు కొడుకుతో సహా వస్తది. అప్పుడు రామకృష్ణ పరమహంస అబ్బాయిని దగ్గర తీసుకొని పంచదార తినకు, పళ్ళు పుచ్చిపోతాయి, ఆరోగ్యం పాడవుతుంది అని సున్నితంగా చెప్పి పంపిస్తారు. దీంతో ఆ తల్లి ఆశ్చర్యపోయి అని అడుగుతుంది, ఈ మాట నిన్నే చెప్పొచ్చు కదా, ఈ రోజుకు మళ్ళీ రావాల్సిన అవసరం తప్పింది మాకు అంటుంది. దానికి రామకృష్ణ పరమహంస చిన్నగా నవ్వి, పంచదార తినే అలవాటు నాకు ఉంది, అటువంటి నేను మీ అబ్బాయికి చెప్పే అర్హత ఉంటదా నాకు? అందుకే నిన్నటి నుంచి పంచదార తినడం మానేశాను. అందుకే ఈ రోజు అబ్బాయికి చెప్పే అర్హత నాకు వచ్చింది. అందుకే ఈ రోజు రమ్మన్నా అన్నారు. అదే కథ. అంటే ఏదైనా చెప్తే ముందు మనం ఆచరించాలి. అంతేగాని ఇతరుల పిల్లలు హిడ్మాలు అయిపోవాలి, మన పిల్లలు మాత్రం బాగా చదువుకొని ఏ ఫారిన్ లోనో బాగా సెటిల్ కావాలి అనుకోకూడదు. ఇన్ని మాటలు చెప్పారా? హిడ్మా అంతిమయాత్రలో పాల్గొన్నారా ఎవరన్నా? ఎవరైనా అగ్రకులం వాళ్ళు ఇంకెవరన్నా చనిపోతే హడావిడి చేస్తారు కదా, ఎర్ర జెండాలు పట్టుకొని పాటలు పాడతారు కదా, ఒక్కరు కనిపించలేదు. అంటే ఆదివాసీ అనే కదా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.